తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించగా, అటు కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వరంగల్లో కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత ఘటన రాజకీయ దుమారం రేపుతుంటే, నల్లగొండలో ధాన్యం కొనుగోలులో మిల్లర్ల కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు పనుల్లో జాప్యం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. వీటన్నింటిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ఇక మెదక్ నుంచి మా ప్రతినిధి యాదగిరి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, కేసీఆర్ ఈ సమావేశంలో ప్రధానంగా ఏ కమిటీల నియామకంపై చర్చించనున్నారు? అదేవిధంగా చూసుకుంటే పార్టీ ఇన్ఛార్జీల ఎంపికకు సంబంధించి ఏవైనా పేర్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోందంటారా? యాదగిరి, వినిపిస్తోందన్న వాయిస్ మీకు? వినబడుతుంది, లైట్ గా వినబడుతుంది. ఓకే, కేసీఆర్ సమావేశానికి సంబంధించి అప్డేట్ చేయండి. అండ్ అదే విధంగా పార్టీ ఇన్ఛార్జీల ఎంపికకు సంబంధించి ఏవైనా పేర్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోందా? గుడ్ మార్నింగ్ భవానీ. పిఆర్ చీఫ్ కేసీఆర్ ఈరోజు తన ఫామ్ హౌస్ లో, ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఈరోజు ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణం, సభ్యత్వం, వ్యవస్థాగత వ్యవహారాలపైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఇటీవల కేసీఆర్ తెలంగాణ భవన్లో పెట్టే సమావేశం ఇది కొనసాగిందిగా తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీ అనేది కూడా తెలంగాణ భవన్ లో తాను క్యాన్సర్ చేయడం లేదు, గతించడం లేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్ అనేటువంటి చాలా కీలకంగా మారుతుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత నమోదనం చేయడం లేదు, చాలా పటిష్టమైనటువంటి నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈరోజు సమావేశంలో దేశాన్ని నిర్ణయం చేయనున్నారు. అయితే ఏదైతే 2 రకాలైన సభ్యత నమోదు చేయాల్సిందిగా ఇప్పటికే సూచించిన కేసీఆర్ వాటిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకటి డిజిటల్ సభ్యత్వం, ఒకటి సాధారణ సభ్యత్వం, ఏదైతే పుస్తకాల ద్వారా చేసినటువంటి సభ్యత్వాన్ని నమోదు చేయాలని చెప్పేసి కేసీఆర్ తన నాయకులకు ఈరోజు చెప్పే అవకాశం ఉంది. అదే దాంతో పాటుగా మండలికి సంబంధించినటువంటి శాసనసభకు సంబంధించిన ఉపనాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు ఏదైతే జిల్లా కమిటీ ఇప్పటికే రద్దు అయిపోయింది, స్టేట్ కమిటీ మాత్రం ఒకటే ఇప్పుడు యాక్టివ్ గా ఉంది. కాబట్టి స్టేట్ కమిటీ ద్వారా కొంతమంది ప్రధాన కార్యదర్శి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఏదైతే సభ్యత్వం ఇటీవల 60 లక్షల పైన ఉన్నట్టు సభ్యత్వం కాకుండా ఏదైతే ప్రతిష్టమైన సభ్యత్వం చేయించాలని, అదేవిధంగా పార్టీ అంటే రాశి కాదు వాసి కావాలి, వాసి బలంగా ఉంటే కళ్ళు కట్టేటువంటి కార్యకర్తలు తయారు చేయాల్సిన సంబంధం ఉద్దేశం ఇప్పటికే కేసీఆర్ తన వర్గానికి తెలియడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్ అనేటువంటి రానున్న కాలం భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్న అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఏదైతే పార్టీ బలోపేతంతో పాటు పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైన వ్యవహారాలు ప్రధానంగా చేసుకోవడం అవకాశం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో నిర్ణయించబడిన కమిటీల విధానం కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో చర్చ జరిగి తదుపరి సాయంత్రంకి ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదే కాకుండా ఓన్లీ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు, చోటు చేసుకున్నటువంటి రాజకీయ కోణాలు కూడా దీనికి ఈ యొక్క మీటింగ్ లో చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏదైతే బెంగాల్ సంబంధించి కానివ్వండి, తమిళకు సంబంధించిన లేదా కేరళ సంబంధించిన వ్యవహారాలు కానీ మిగతా దేశంలో ఇటీవల వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఒకసారి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ముఖ్యంగా రైతుల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ధాన్య కొనుగోలు పైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైనటువంటి విషయాలను కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలు రైతుకు సంబంధించినటువంటి బాధలు, అవి వాళ్ళు ధాన్య కొనుగోలు చేసే అంశాలపైన
రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి అంశాలపైన ముఖ్యంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇటువంటి పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటు అటు ఇటీవల వచ్చినటువంటి రాజకీయ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. అదే ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన దృష్టి సారించిన కేసీఆర్ ఇదే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కవిత చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా అంతర్గతంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా మనం తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు కేసీఆర్ నిర్వహించేటటువంటి ఒక సమావేశం చాలా కీలకంగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో రద్దయిన కమిటీలలో ఏ జిల్లాలో ఎవరి కమిటీ బాధ్యత ఇవ్వాలి, ఇన్ఛార్జ్లను ఎవరికి ఇవ్వాలి, లేదా జిల్లాల వారిగా కన్వీనర్ పెట్టి ప్రస్తుతానికి పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలనే అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ముఖ్య నేత కేటీఆర్, కేసీఆర్ తో పాటు రమణ లాంటి నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 30-40 మంది సభ్యులు అంటే ప్రధాన కార్యదర్శులతో సహా కలిపి ఫామ్ హౌస్ జరిగేటువంటి సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక్కసారి ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. భవన్ రైట్, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.